తెలంగాణ నీటిని ఏపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని జల వనరుల నిపుణులు వి ప్రకాష్ మండిపడుతున్నారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో కేఆర్ఎంబీ పనిచేస్తుందని ఫైర్ అవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ దాసోహమయ్యాడని నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ నీటి వాటా కోసం ప్రజలు ఉద్యమిస్తే తప్ప న్యాయం జరగదంటున్న వి ప్రకాష్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కృష్ణా పరివాహక ప్రాంత రైతాంగానికి తీరని గోసే మిగులుతుంది. రోజు రోజుకు ఏపీ జలదోపిడీ కొనసాగుతూనే ఉంది. కానీ అడ్డుకట్టలేని ప్రభుత్వం ఇప్పటికీ కూడా అటు కేఆర్ఎంబీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా పట్టింపు చర్యలు చేపట్టకపోవడంతో జలదోపిడీ నిత్యం కృత్యమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మనతో మాట్లాడడానికి వి ప్రకాష్ సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే ఏపీ జలదోపిడీని అడ్డుకట్ట వేయడానికి ఈ ప్రభుత్వంకి ఎందుకు చేతులు రావట్లేదు? ఈ ప్రభుత్వం స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో చెప్పు చేతల్లో పెరిగిన వ్యక్తి. ఆయన దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి అనే వ్యక్తి. ఆయన ఇవాళ తెలంగాణ డబ్బునంతా కూడా ఏఐసిసికి, సిడబ్ల్యూసికి అప్పచెప్తున్నాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర అప్పచెప్తున్నాడు. నీళ్ళనేమో ఆంధ్రాకి అప్పచెప్తున్నాడు. ఇది ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి తెలిసి చేస్తున్నది, కావాలని చేస్తున్నది. గురుదక్షిణగా చంద్రబాబు నాయుడుకు ఆయన అపారమైన జల సంపదను అప్పచెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన చేతుల్లో ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉంది. ఆయన చేయదలుచుకుంటే అన్నీ చేయొచ్చు. ఇవాళ నాగార్జున సార్ దగ్గర పోలీసులను వెనక్కి పంపించి మొత్తం ప్రాజెక్టును మన చీఫ్ ఇంజనీర్ల చేతిలో పెట్టవచ్చు. కానీ ఆయన 14 నెలల్లో కనీసం దాని మీద ఉన్న పోలీసులను కూడా పక్కకు జరపలేకపోయాడు. వాస్తవంగా మనకు ఒప్పందం ప్రకారం, రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం ఏంటంటే శ్రీశైలం రిజర్వాయర్ యొక్క గేట్లు కానీ అన్నీ కానీ ప్రాజెక్టు యొక్క మేనేజ్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. నాగార్జున సాగర్ది మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంటే ఆంధ్రకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలన్నా, కుడి కాలువ గేట్లు తెరవాలన్నా, అదేవిధంగా తూములు తెరిచి నదిలోకి నీళ్లు వదలాలన్నా, పవర్ జనరేషన్ చేయాలన్నా మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద నిర్ణయాధికారం తెలంగాణది. కానీ గత ఎన్నికలు నవంబర్ 30 నాడు పోలింగ్ జరుగుతున్న రోజు ఎర్లీ మార్నింగ్ ఆంధ్ర పోలీసులు వచ్చి నాగార్జున సాగర్ను కబ్జా చేశారు. సగం నుంచి కుడి కెనాల్ వైపు ఏదైతున్నదో రైట్ కెనాల్ వైపు, ఆంధ్ర పోయే రైట్ కెనాల్ వైపు మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ రోజు ఒక పక్క పోలింగ్ జరుగుతున్నది, ఇంకో పక్కన నాగార్జున సాగర్ మీద యుద్ధం జరుగుతున్నది, తెలంగాణ పోలీసులకు, ఆంధ్ర పోలీసులకు. ఇప్పుడు 14 నెలలు అయిపోయింది. 14 నెలల్లో కనీసం ఒక ఉత్తరం రాయలే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి. ఆయనైనా కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అది రాష్ట్ర విభజన చట్టం ప్రకారము వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా అది మా చేతుల్లో ఉండాలి, దయచేసి మాకు అప్పగించండి, నాగార్జున సార్ మీకెళ్ళి పోలీసులను ఉపసంహరించుకోండి అని చెప్పి ఆయన చెప్పలేకపోయాడు. ఇప్పటికి కూడా మన చేతుల్లోకి రాలేదు అది. మన ఇంజనీర్ ఒక ఆయన, నాగార్జున సార్ ఇంజనీరు, ఆడ ఎన్ని నీళ్లు పోతున్నాయని లెక్క తీయడానికి పోయినప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చీఫ్ ఇంజనీర్ లాంటి వాళ్ళు పోయినప్పుడు క్షమాపణలు చెప్పించుకున్నారు. అంటే ఎవడి సొత్తు అది? శ్రీశైలం మీద మనం అట్లా ఆజమాయిష్ చేయట్లేదు కదా. శ్రీశైలం కూడా సగం మనకు సగం వాళ్ళకు ఉన్న జాయింట్ ప్రాజెక్టు. బట్ మనం నిబంధనలకు తలవొగ్గి శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర వాళ్ళ మేనేజ్మెంట్ కింద ఉంచినాం. కానీ నాగార్జున సార్ తెలంగాణ మేనేజ్మెంట్ కిందకి రాలేకపోయింది. ఇక్కడ జలదోపిడీ ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలకు అర్థం కావాలి. కేఆర్ఎంబీ అనేది చోద్యం చూస్తూ ఉండే సంస్థే తప్ప వాళ్ళు ఎటువంటి ఆంక్షలు పెట్టే పరిస్థితి వాళ్ళకు లేదు. వాళ్ళని నమ్ముకొని మనకు వృధా ప్రయాస. ఈ నీళ్లను కాపాడుకోవడానికి ఏం చేయాలనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజా ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉన్నది. 3వ ప్రపంచ యుద్ధం జలయుద్ధమే అవుతుందని చెప్పి ఐక్యరాజ్య సమితి ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడే ఎన్నోసార్లు మనకు తెలంగాణ ఆంధ్రకు మధ్య రాజోలు బండ దగ్గర కానీ గతంలో మనం చూసాం. కత్తుల కోలాటాలు కూడా తెలంగాణ రాకముందు రాజోలు బండ దగ్గర ఆడినాయి, రాయలసీమ రైతాంగానికి, మహబూబ్నగర్ రైతాంగానికి. ఆనాడు ఎమ్మెల్యే అరుణ గారు కూడా నిరాహార దీక్ష చేశారు, కేసీఆర్ గారు పాదయాత్ర చేశారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలే. ఇప్పటికీ నాగార్జున సార్ విషయంలో కూడా ప్రజలు ముందుకొచ్చి దాన్ని కాపాడుకుంటే తప్ప ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర బానిసలాగా ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు. కేఆర్ఎంబీ వల్ల కాదు, సిడబ్ల్యూసి వల్ల కాదు, అంటే కేంద్ర జల సంఘం వల్ల కూడా కాదు. మన ప్రజలే దాన్ని అర్థం చేసుకోవాలి. మనము స్వయం పాలన 9.5 ఏళ్ళు అనుభవించిన తర్వాత కూడా దిక్కుమాలిన పరాయి పాలనను తెచ్చుకోగలిగాం. ఇవాళ కాంగ్రెస్ అనేది పరాయి పాలన, ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన పాలన ఇది. అటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాం. అటువంటి 50 ఏళ్ళు విధ్వంసం చేసిన కాంగ్రెస్కు మళ్ళీ పట్టం కట్టాం. ఇవాళ కాంగ్రెస్ వల్లనే ఇవాళ మనం నష్టపోతున్నాం. నాగార్జున సార్ దగ్గర జలదోపిడి ఇవాళ
దాదాపుగా వాళ్ళ వాటా కంటే అదనంగా నీళ్ళను వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఆపలేని పరిస్థితి మనది. ఎవరు ఆపాలి? ముఖ్యమంత్రి ఆపాలి. నీటిపారుదల శాఖ మంత్రి పోయి అక్కడ బంద్ చేయాలి గేట్లను. కానీ వీళ్ళు అసెంబ్లీలో ఎంతసేపు టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు మోపడమే తప్ప వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయడం లేదు. ఇవాళ లెఫ్ట్ కెనాల్ కింద పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ పంటలు ఎండిపోవడానికి బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఇవాళ రైతులు నష్టపోయి మళ్ళీ ఆత్మహత్యల బాట పడుతున్నారు. ఆగిపోయినాయి అనుకున్న ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనాయి. ఇవాళ శ్రీశైలంలో వచ్చే ప్రతి నీటి చుక్కను రాయలసీమకు తరలించకపోతూ ఉన్నారు. ఇంత కరువు కాలంలో కూడా ముచ్చుమర్రి దగ్గర నుంచి రోజుకు 500 క్యూసెక్ల నీళ్లను ఇవాళ హంద్రీనివాకు తరలిస్తున్నారు. ఇవాళ సుంకేశ్వర దగ్గర నుంచి కేసీ కెనాల్ పోవడం వాళ్ళ రైట్. కానీ ముచ్చుమర్రి నుంచి రిజర్వాయర్ల నీళ్ళని తీసుకుపోయే రైట్ వాళ్ళకు లేదు. ఎప్పుడైతే 800 ముందు 54 టీఎంసీలు అని చెప్పి అన్నారు, తర్వాత 34 టీఎంసీలు 834 మీటర్ల ఎత్తున నీళ్లుంటేనే ఎన్ని నీళ్ళనైనా వాళ్ళు తీసుకుపోవచ్చు. కానీ 834 కంటే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్కన డెడ్ స్టోరేజ్ వైపు పోతున్న శ్రీశైలం రిజర్వాయర్ అయినా కూడా మిగులు జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు, పెన్నా బేసిన్ ప్రాజెక్టులకు నీళ్ళని తీసుకుపోవడం అనేది జలదోపిడీ. ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులేమో నీళ్లు లేక మొత్తం ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ ఆపాలే, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు నీళ్లను వదిలిపెట్టొద్దని కేఆర్ఎంబి చెప్తా ఉన్నది. వాళ్ళని ఆపే సత్తా లేని కేఆర్ఎంబి మన మీద ఆంక్షలు పెడతా ఉన్నది. మరి మన ఇంజనీర్లు దాన్ని గట్టిగా ఎదుర్కోకపోయినట్టయితే ఇవాళ ఆంధ్ర వాళ్ళ పెత్తనమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా నడుస్తుందని చెప్పడానికి కారణం అదే అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారిని చంద్రబాబు చెప్పిండని చెప్పి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకున్నాడు. అంటే ఇక వాళ్ళకి తెలియదు, చెప్పేవాడేమో ఆంధ్ర వాళ్ళ కన్సర్నల్లో ఉండే వ్యక్తి. ఇంకా మరి ఎట్లా న్యాయం జరుగుతుంది తెలంగాణకి? ఇప్పుడు నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ కింద పంటలు ఎండిపోతూ ఉంటే రైట్ కెనాల్ కింద రోజుకి 8,000 7,000 క్యూసెక్లను తీసుకెళ్తా ఉన్నారు. అంటే 11,500 క్యూసెక్కులు అయితే ఒక టీఎంసీ. అంటే రోజుకు టీఎంసీలో 3వ వంతు తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా మిగిలిన కొద్ది నీళ్ళని కనుక వాళ్ళు తీసుకపోతే మనం డెడ్ స్టోరేజ్ నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, పంపులు పెట్టుకొని లిఫ్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే కాలడ్డం పెడితే పారే కాలువలేమో వాళ్ళకుంటాయి, మళ్ళీ ఎత్తిపోతలు మనకు వస్తాయి. అంటే తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో మళ్ళీ ఆ పరిస్థితిలోకి మనం నెట్టబడుతున్నాం. ఇప్పటికైనా ప్రజలు స్వయం పాలన ఎట్లుంటుంది, పరాయి పాలన ఎట్లుంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక పక్క ఢిల్లీ పాలన, రెండో పక్క విజయవాడ పాలన, అమరావతి పాలన. ఇవాళ తెలంగాణ ఎన్నడనని వ్యక్తి, తెలంగాణ వాదుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి, ఎన్నడ అమరవీరుల స్తూపం దగ్గర పోయి జై తెలంగాణ అనే వ్యక్తి, ఆ వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా మనం తెచ్చిపెట్టుకున్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మనకు దాపురించింది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. నాగార్జున సార్ మీదకి ప్రజలు పెద్ద ఎత్తున పోయి ఆ రైట్ కెనాల్కు పోయే నీళ్ళను ఆపకపోయినట్టయితే మనము ఈ పంటలన్నీ ఎండబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ప్రతిపక్ష పార్టీలు, ఎవరైతే ప్రజల పట్ల ప్రేమ ఉన్న సంఘాలు, రైతు సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, వామపక్షవాదులు కానీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవడం ఒక పక్కన చేయాలి. డైరెక్ట్గా ప్రజాక్షేత్రం అక్కడ క్రియేట్ చేసి ఆ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ నుంచి ఏదైతే జలదోపిడీ జరుగుతుందో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. శ్రీశైలం దగ్గర కూడా మచ్చుమర్రి లాంటి వాటికి, తెలుగంగ లాంటి వాటికి నీళ్ళని తీసుకుపోనీయకుండా ప్రజలే కదిలి రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలు డిమాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా జలదోపిడిని ఆపాలని. అయితే ఇంకోటి సార్, ఇవాళ ఏదైతే నాగార్జున సాగర్ విషయంకి వస్తే ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి పోయింది. రేపు ఇంకా ఇట్లే జలదోపిడీ జరిగితే హైదరాబాద్ లాంటి నగరానికి తాగునీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు చేసింది. కానీ చివరికి మీరు చూసుకోరని చెప్పింది. అంటే ఇది కేంద్రం పైన చంద్రబాబు ఒత్తిడి అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మోడీ థర్డ్ టైం ప్రధానమంత్రి అయ్యాడో చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద అయ్యిండు. చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఆంధ్రకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోదు. ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడుకి ఏజెంట్గా ఉన్నాడు అనంటే నరేంద్ర మోడీకి కూడా నమ్మకస్తుడని మనం అనుకోవాలి. కాబట్టి ఆయన తెలంగాణ కోసం తన పలుకుబడిని ఉపయోగించుకోవడానికి బదులు ఆంధ్రకు జలదోపిడీ చేయడానికి, సేవలు చేయడానికి తను వ్యవహరిస్తున్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా. కాబట్టి కేఆర్ఎంబి అనేది ఇవాళ చంద్రబాబు పరోక్షంగా నియంత్రిస్తున్న సంస్థ. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత తొందరగా ఎన్నికలు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే
మళ్ళీ రైతులు సుఖంగా ఉంటారు. వాళ్ళకు ఎప్పటిలాగానే రైతు బంధు పడుతుంది, ఎప్పటిలాగానే నీళ్ళు వస్తాయి, సాగునీరు వస్తుంది. ఇవాళ కరెంటు కోతలు మళ్ళీ మొదలైనవి. మళ్ళీ ఈ జలదోపిడితో పాటు ఈ కరెంటు కోతలు ఆగాలన్నా కూడా మళ్ళీ ఆ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. సరే, వల్ల ఈ కృష్ణా జలదోపిడి వల్ల హైదరాబాద్ లాంటి నగరాల్లో తాగునీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి గతంలో మీ అనుభవాలు? వాస్తవంగా ఏంటంటే గోదావరి నుంచి ఎప్పుడైతే ఎల్లంపల్లి నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయో దానివల్ల కొంచెం మనకు ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు అనేది జరిగింది. కానీ ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గత 2 సంవత్సరాలుగా నీళ్ళని లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు ఏవైతే నిల్వ చేసిన నీళ్లు మల్లన్న సాగర్లో కానీ, కొండపోచమ్మలో కానీ, ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కానీ అన్నీ కూడా దాదాపుగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఎండాకాలం వరకు ఎట్లనో 2 రోజులకోసారో 3 రోజులకోసారో హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చినా కూడా ఇవాళ మనం చూస్తున్నాం ఏ వాడకు పోయినా కూడా మనకు ట్యాంకర్స్ కనబడతా ఉన్నాయి. ఇవాళ బుక్ చేస్తే 2 రోజులకు ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి. ఎవరైనా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెట్టుకుంటే చాలా అరిగోస పడతా ఉన్నారు. మాలాంటి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్పండి సార్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నీళ్ళు ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ఇంకా మే నెల రానే లేదు. ఇప్పుడు మనం మార్చి ఏప్రిల్నే ఉన్నాం. మనం ఈ మార్చి నెలలోనే ఇన్ని కష్టాలు ఉంటే మేలో ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అట్టడుకు పడిపోతూ ఉంది నాగార్జునసాగర్లో. సరే, శ్రీశైలం నుంచి నిన్న మొన్నటి దాకా రోజుకో టీఎంసీన్నరో వచ్చినాయి కాబట్టి డెడ్ స్టోరేజ్ రాలేదు. ఇంకో 4 రోజులైతే రోజుకి 8,000 క్యూసెక్కులు తీసుకుపోతూ ఉంటే కుడికాలువ ద్వారా ఈ డెడ్ స్టోరేజ్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఆ నీళ్లు కూడా అందుబాటులోకి రావు. కాబట్టి చాలా కష్టాలను హైదరాబాద్ ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎన్నుకున్న కక్ష ఏమన్నా రేవంత్ రెడ్డికి ఉన్నదా? హైదరాబాద్ ప్రజలను ఎందుకు ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు అంటే కాంగ్రెస్కి ఇక్కడ సీట్లు రాలేదు. ఆ కోపంతోనే హైడ్రా తీసుకొచ్చిండు. ఆ కోపంతోనే మూసి ప్రక్షాళన పేరుతోని గుడిసెల తొలగింపు దగ్గర నుంచి బంగ్లాలను కూల్చివేత దాకా తీసుకుపోయిండు. హైదరాబాద్ ప్రజల మీద కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ మేల ఏప్రిల్లో అరిగోస పడతారు హైదరాబాద్ ప్రజలు. దీనికి నీళ్లు లేక కాదు, రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న జలదోపిడి, ఆంధ్రకు జలాలను తరలించే ఆ కుట్రే ఇవాళ హైదరాబాద్ నీటి కోసకు కారణం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏదేమైనప్పటికీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్లక్ష్యం, ఇటు ఏపీ జలదోపిడి తెలంగాణకు శాపంగా మారినాయి. తెలంగాణలో ఉన్న అయితే ప్రధాన నగరమైన హైదరాబాద్ నగరానికి తాగునీటి కష్టాలతో పాటు కృష్ణా రివర్లో ఉన్న పరివాహక ప్రాంత రైతాంగానికి ఒక శాపంగా మారి వారంతా కూడా పంటలు ఎండిపోయి పశువులకు మేతగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఏదేమైనప్పటికీ అటు కేఆర్ఎంబీ నుంచి ఏమాత్రం కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం చేయదు. కనుక ఖచ్చితంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులే తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా జలవనరుల నిపుణులు వి ప్రకాష్ సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.